ప్రెజెంట్ ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి? ఏ స్టేట్స్‌లో ఎన్నెన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి? అండ్ ఇప్పుడు వచ్చిన కరోనాకి మనం భయపడొచ్చా? భయపడాల్సిన అవసరం లేదా? ఇప్పుడు వచ్చిన కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నారా లేదా? మన పాస్ట్‌లో కూడా కొన్ని వైరస్‌లు వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించాయి. ఈ వైరస్ వల్ల 50 మిలియన్ పీపుల్ చనిపోయారు. హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ బానే ఉన్నారనుకుంటా. ఫ్యూచర్‌లో ఎలా ఉంటారో నాకైతే తెలీదు. ఈవెన్ మీకు కూడా తెలీదు. ఎందుకంటే అక్క మళ్ళీ వచ్చేసింది. అక్కెవరబ్బా అనుకుంటున్నారా? కరోనా మన పెద్దక్క మళ్ళీ వచ్చేసింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి చెప్తాను మీకు. అలాంగ్ విత్ దట్ మన ఇండియాలో ప్రెజెంట్ ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి? ఏ స్టేట్స్‌లో ఎన్నెన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి? అండ్ ఇప్పుడు వచ్చిన కరోనాకి మనం భయపడొచ్చా? భయపడాల్సిన అవసరం లేదా? ఇప్పుడు వచ్చిన కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నారా లేదా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తా అన్నాను కదా! అది ఏంటంటే 2020లో కరోనా వచ్చి ప్రపంచాన్ని వణికించింది కదా! అలాగే మన పాస్ట్‌లో కూడా కొన్ని వైరస్‌లు వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించాయి. అండ్ ఈ వైరస్‌లు వచ్చిన ఇయర్స్ కూడా ఒక సీక్వెన్స్‌లో ఉంటాయి. అవి ఏంటో ఇయర్స్‌ని గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా. ఫస్ట్ వైరస్ పేరు ప్లేగు వ్యాధి. ఇది 1720లో వచ్చింది. ఈ వైరస్ యొక్క లక్షణాలు ఏంటంటే మనిషి యొక్క సెన్సిటివ్ ప్లేసెస్‌లో కోడిగుడ్డు అంత సైజ్ గడ్డలు వచ్చేవి. ఎక్కువగా ఫీవర్ రావడం, ఎక్కువ వామిటింగ్స్ వచ్చేది. ఫస్ట్ ఈ వైరస్ యూరోప్‌లో వచ్చింది. అప్పట్లోనే 1,00,000 మంది చనిపోయారు. అప్పట్లో 1,00,000 మంది అంటే మాటలు కాదు. సెకండ్ వైరస్ పేరు కలరా. ఇది 1820లో వచ్చింది. ఈ వైరస్ యొక్క లక్షణాలు ఏంటంటే మనిషికి హెవీగా నీటి విరోచనాలు అవ్వడం. దీనివల్ల బాడీ త్వరగా డీహైడ్రేషన్ అయిపోయి చనిపోతారు. ఇది ఎక్కడో కాదు, మన సౌత్ ఆసియాలో వచ్చింది. ఈ వైరస్ వల్ల 32 లక్షల మంది చనిపోయారు. అసలు ఈ కలరా మన ఇండియాలో ఉన్న కోల్కతాలో ఫస్ట్ స్టార్ట్ అయింది. థర్డ్ వైరస్ పేరు స్పానిష్ ఫ్లూ. ఇది 1920లో వచ్చింది. ఈ వైరస్ వల్ల 50 మిలియన్ పీపుల్ చనిపోయారు. ఆ టైంలో 50 మిలియన్ పీపుల్ అంటే ప్రపంచ జనాభాలోనే 1/3 వంతు మంది జనాభా చనిపోయారు. ఈ వైరస్ ఎలా పనిచేసేదంటే మన బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీసిద్ది. తర్వాత శరీరంలో ఉన్న ఒక్కొక్క పార్ట్ని ఫెయిల్ చేసుకుంటూ వచ్చింది. ఫైనల్లీ మనిషిని చంపేసిద్ది. ఈ వైరస్ అయిపోయాక ఇదే లాస్ట్ పాండమిక్ అనుకున్నారు అందరూ. కానీ 2020లో హిస్టరీ రిపీట్ అయింది మళ్ళీ. మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా, మన మెడికల్ ఫీల్డ్ ఇంత డెవలప్ అయినా కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మనం చాలా డెవలప్ అయ్యాం కదా! అయినా సరే ప్రపంచాన్ని వణికించింది. దాని పేరే కరోనా. ఈ కరోనా వల్ల 70 కోట్ల మంది పైగా చనిపోయారు. దీని సింప్టమ్స్ నేను చెప్పాల్సిన అవసరమే లేదు. మనందరం ఫేస్ చేసాం. ఈ 1720, 1820, 1920 అండ్ 2020 ఈ ఇయర్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 100 ఇయర్స్‌కి ఒకసారి ఏదో ఒక వైరస్ వచ్చి చాలా మందిని చంపేస్తుంది. అంటే 2120లో కూడా ఏదో ఒక వైరస్ రావచ్చు. దానివల్ల ఇప్పుడు చనిపోయిన జనాభా కంటే అప్పుడు ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది. గాయ్స్, మన వీడియో చూస్తూ మన వీడియోని లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వస్తున్న వైరస్ పేరు కోవిడ్ JN1 వేరియంట్. ఈ JN1 వేరియంట్ అనేది కరోనా వంశానికి చెందింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో ప్రజెంట్ ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి? మన ఇండియాలో ప్రజెంట్ అఫీషియల్గా రిజిస్టర్ అయ్యి 1010 కేసెస్ ఉన్నాయి. కానీ చాలామంది ఇనిషియల్ స్టేజ్లో చెక్ చేయించుకోరు. నా ఒపీనియన్ ప్రకారం అయితే 1500 to 2000 కేసెస్ ఉండుంటాయి. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఫస్ట్ ప్లేస్లో కేరళ ఉంది 430 యాక్టివ్ కేసెస్తో. అండ్ సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది 210 యాక్టివ్ కేసెస్తో. థర్డ్ ప్లేస్లో ఢిల్లీ ఉంది 104 యాక్టివ్ కేసెస్తో. మన ఏపీలో అయితే 4 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. అండ్ మన తెలంగాణలో అయితే ఓన్లీ 1 యాక్టివ్ కేస్ మాత్రమే ఉంది. కొన్ని స్టేట్స్లో
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్ ఇలాగ ఇంకొన్ని స్టేట్స్‌లో 0 కేసెస్ ఉన్నాయి. సెకండ్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన కరోనాకి మనం భయపడాలా వద్దా? గాయ్స్ నేనేదైనా ఎవిడెన్స్ బేస్డ్‌గానే మాట్లాడతా. ఏదో నోటికి వచ్చింది కదా! చెప్పాలి కదా! అన్నట్టు చెప్తూ వెళ్ళను. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైమ్‌ని కేటాయించి నా వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చిన కరోనాకి మనం భయపడాలా వద్దా అంటే డెత్ రిపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఇండియాలో ఎంతమంది చనిపోయారు ఏంటి అని. ఇప్పటివరకు మన ఇండియాలో 5 డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. మహారాష్ట్రలో 3 డెత్స్, కేరళలో 2, కర్ణాటకలో 1 రిజిస్టర్ అయ్యాయి. అంటే డెత్ రేట్ 0.59% ఉంది. క్యాలిక్యులేషన్స్ చేసి చెప్పా. దీన్ని బట్టి ఇది పెద్ద డేంజర్ కాదు అనిపిస్తుంది. బట్ గాయ్స్ మనం దేన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మనం జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే ఈ JN.1 అనే వేరియంట్‌కి ఇంకా వ్యాక్సిన్ కనుక్కోలేదు. పెద్దగా భయపడాల్సిన పని లేదు. కానీ సేఫ్‌గా ఉండండి. గుంపులుగా ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు. బయటికి వెళ్తున్నాము అంటే మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి. ఇంటికి వచ్చాక శానిటైజర్ చేసుకోండి హ్యాండ్స్‌ని. ఇలా కొన్ని ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా పాటించండి. ఎందుకైనా మంచిది కదా! దేన్ని తక్కువ అంచనా వేయలేం. నెక్స్ట్ క్వెషన్ గాయ్స్ రికవరీ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అంటే డిపెండ్స్ అపాన్ యువర్ ఇమ్యూనిటీ సిస్టమ్. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఏదైనా చిన్నది కూడా తట్టుకోలేని స్టేజ్‌లో ఉందనుకోండి, ఈ వేరియంట్‌కి మెడిసిన్ కనుక్కోలేదు, ఇంకా వ్యాక్సిన్ కూడా కనుక్కోలేదు. గాయ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం థాయిలాండ్, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్‌లో ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.